నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చాలామందికి ఒక 2-3 రకాల ఫీలింగ్స్ కలిగినటువంటి పరిస్థితి. ఫీలింగ్ నెంబర్ 1, మనకు ఆ దేవదేవుడు వెంకన్న స్వామి అంటే భక్తా పాడా అను, నీ ఇష్టం, నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడు. మొన్నోటి అన్నావు, ఈరోజు మరొకటి అన్నావు, రేపు ఇంకోటి అంటావు, కానీ నీకట్టా సాగుతుందిలే. ఇది ఫస్ట్ ఫీలింగ్. అయితే ఫీలింగ్ నెంబర్ 2 తీసుకున్నాడు, మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. మేము అనుకుంటూనే ఉన్నాం ఖచ్చితంగా యూటర్న్ తీసుకుంటాడని. అసలు యూటర్న్ అనే పదానికి యు అనేది మార్చేసి జే అని పెడితే బాగుంటుందేమో, జే టర్న్ అనే పదాన్ని ఫిక్స్ చేస్తే బాగుంటుందేమో. ఇది ఫీలింగ్ నెంబర్ 2 అన్నమాట. ఇక ఫీలింగ్ నెంబర్ 3 చాలా దగ్గర వాళ్ళు, అభిమానులకు కలిగినటువంటి ఫీలింగ్ అనమాట. దండం పెడతామన్నా, నువ్వు ఆ బెంగళూరు వదిలి రామాకన్నా అక్కడే ఉండు, హ్యాపీగా అక్కడే ఉండన్నా. ఎందుకు రావటం, మా పరువు తీయటం, మమ్మల్ని డిఫెన్స్లో పడేయటం, మేము స్ట్రైట్ డ్రైవరు కవర్ డ్రైవరు కొట్టలేక చావటం, ఎందుకన్నా ఈ బాధ అంతా? శుభ్రంగా బెంగళూరులోనే ఉండు. ఈ వరుస పెట్టి 3 ఫీలింగ్లు కలిగినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే అర్థమై ఉంటుంది నేను దేని గురించి మాట్లాడబోతున్నాను, దేని గురించి ప్రస్తావించబోతున్నాను, దేని గురించి విశ్లేషించబోతున్నాను. అదే జగన్మోహన్ రెడ్డి తాజా ప్రెస్ మీట్ గురించి అన్నమాట. జగన్మోహన్ రెడ్డికి ఆనవాయితీగా ఉన్నటువంటి, అంటే గురువారం ఆయన ఆంధ్రప్రదేశ్ని విడిచిపెట్టి బెంగళూరు వెళ్ళేటటువంటి క్రమంలో ఆ మధ్యాహ్నం ఒక ప్రెస్ మీట్ పెట్టేసి టైం కాగానే వెంటనే టక్కున ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది గత కొన్ని నెలలుగా వస్తున్నటువంటి సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని ఈసారి కూడా కంటిన్యూ చేస్తూ ఈరోజు గురువారం మధ్యాహ్నం ఇక జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని విడిచి బెంగళూరు వెళ్ళబోయే ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి అందుట్లో తనదైన శైలిలో కొన్ని అవాకులు చవాకులు పేల్చేసి కొన్ని మాటలు మాట్లాడేసి కొంత ట్రోల్ మెటీరియల్ ఇచ్చేసి మరీ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో నేను చెప్పిన దాంట్లో ఫస్ట్ ఫీలింగ్ అదేనమాట. ఫీలింగ్ నెంబర్ 1 చాలా మందికి కలిగింది. ఆ వెంకన్న స్వామి అంటే మనకు భక్తా పాడా, నీ ఇష్టం, ఏదన్నా మాట్లాడు అనే ఫీలింగ్ ఎందుకు కలిగిందయ్యా అంటే, మొన్న మధ్య అదేదో గుడట, అదేదో లడ్డు అట, ఏది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పట్టుకుని అదేదో గుడట, అదేదో లడ్డు అట, అదేదో కల్తీ నెయ్యట అని చెప్పేసి మాట్లాడిన మాటలు చాలామంది హిందువుల మనోభావాలను దెబ్బతీశాయి. అదేదో గుడేంటి, పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం, కలియుగ వైకుంఠం, తిరుమల తిరుపతిని పట్టుకుని అదేదో గుడంట, అదేదో లడ్డంట, అదేదో స్వామంట అన్నట్టుగా మాట్లాడటం ఏంటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చాలామంది ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఆ వీడియోలు కానివ్వండి, దానికి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, యూట్యూబ్లో ఇంకా తాజాగానే ఉన్నాయి, మీరు కావాలంటే పరిశీలించుకోవచ్చు. ఈరోజు పరకామణి కేసును ప్రస్తావిస్తూ చిన్న చోరీ వినండి, మీరే వినండి. ఈ పరకామణి కేసు అసలు ఆశ్చర్య కలిగించే కేసు. నిజంగా ఈరోజు నిజంగా పరకామణి అనేది అసలు కేసు ఏంది అని ఒకసారి చూస్తే, ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ చిన్న చోరీ 9 నోట్లు, $9 వర్త్ 72,000 ఇండియన్ కరెన్సీ, 72,000 విలువ అంతే. ఏకంగా 14 కోట్ల రూపాయలు వర్త్ టీటీడీకి దేవునికి రాసిచ్చినాడు వాళ్ళ కుటుంబం. ఏది చేస్తా ఉన్నారు స్వామి మీరంతా? విన్నారు కదా, చిన్న చోరీ అంట. ఏదో ఒక $9 దొంగతనం చేశాడు, 70,000 రూపాయలు ఉంటుంది, దానికి 14 కోట్ల రూపాయలు. అది నవ్వుతూ, అదొక హావభావం, 14 కోట్ల రూపాయలు అన్నట్టుగా నవ్వుతూ 14 కోట్ల రూపాయలు తిరుమల శ్రీవారికి రాసిచ్చేశాడు. అయినా సరే మళ్ళీ సరిపోతున్నట్టుగా ఈ కేసు ఏంటి, ఈ గొడవ ఏంటి, ఆల్రెడీ లోక్ అదాలత్లో పరిష్కారం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకురావటం ఏంటి? అసలు మా హయాంలో మేము అంత జాగ్రత్తగా చూసామో తెలుసా? ఎక్కడికక్కడ అడుగడుగున సీసీ కెమెరాలు పెట్టాము, అది చేసాము, ఇది చేసాము, అంత జాగ్రత్తగా, అంత పకడ్బందీగా చేసి దొంగన పట్టుకోవడం తప్ప అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒకదాని వెంట ఒకటి ప్రశ్నలు సంధించాడు. ఒక చిన్న అంశం ఏంటంటే, ఇక్కడ దొంగన పట్టుకోవటానికి తప్పని ఎవరు అని చెప్పేసి అనరు, కానీ దొంగ దగ్గరే దొంగతనం చేయటం, దొంగతనం చేసేవాడి దగ్గర సొత్తునే కాజేయడం అనేది తప్పంటారు, నేరం అంటారు, ఘోరం అంటారు, పాపం అంటారు, చట్టం ప్రకారం శిక్షించాలంటారు. ఎవరో ఒక చిన్న క్లర్క్ అని మీరే చెప్తున్నారు కదా, మరి ఆ చిన్న క్లర్క్ దగ్గర 14 కోట్ల రూపాయలు శ్రీవారికి రాసిచ్చేంత ఆస్తిపాస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి? ఈ లాజిక్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడు? క్లర్క్ అంటే సరే దొంగతనం చేశాడు ఏదో అనుకోవచ్చు, కాసేపు పక్కన పెడదాం.
14 కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకున్నటువంటి వ్యక్తి 14 కోట్ల రూపాయలు అచ్చంగా శ్రీవారికి రాసిచ్చాడంటే మొత్తం రాసివాడు కదా, ఎంతో కొంత ఉంచుకుంటాడు కదా, ఏదో కేసు నుంచి బయటపడటానికి తృణోపణం ఇస్తాడు. దాని విలువే 14 కోట్ల రూపాయలు అంటే ఎంత దోచాడు? పాయింట్ నెంబర్ 1. అసలు ఈ రవికుమార్ అనే వ్యక్తి దగ్గర 14 కోట్ల రూపాయలు టీటీడీకి రాయించిన తర్వాత దాదాపు 100-150 కోట్ల రూపాయలు అప్పటి ప్రభుత్వ పెద్దలు దోచేసుకున్నారు, అక్రమంగా రాయించేసుకున్నారని చెప్పేసి కూడా అపవాదు ఉంది, ఆరోపణ కూడా ఉంది. మరి దాని గురించి ఏం మాట్లాడతారు? 14 కోట్ల రూపాయలకు అవాక్కు అవుతున్నాం, 150 కోట్ల రూపాయలు దోచేశారంటున్నారు కదా, దీని గురించి ఏం మాట్లాడదాం? ఒక చిన్న క్లర్క్ దగ్గర ఇన్నేసి 100 కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు అలా వచ్చాయి. ఇది లోక్ అదాలత్లో రాజీ చేయకూడనటువంటి కేసు. మరి దాని లోక్ అదాలత్లో మీరు ఎందుకు రాజీ చేశారు? హైకోర్టే చెప్పింది కదా దీన్ని లోక్ అదాలత్లో రాజీ చేయటం ఏంటని చెప్పేసి. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి మళ్ళీ తిరగదోడమని సిఐడికి ఆదేశాలు జారీ చేసింది కదా. అతని ఆస్తుల వివరాలు ఏంటో తెలపండి అని చెప్పేసి ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది కదా. అంటే మీరు హైకోర్టును కూడా తప్పు పడతారా? మళ్ళీ ఈ కేసు తీయటం ఏంటి? కక్ష సాధింపు, అయిపోయిన కేసును మళ్ళీ తేవటం ఏంటి? ఆల్రెడీ రాసిచ్చాడు కదా నిన్న అంటున్నారే. హైకోర్టే తిరగదోడమన్నది. హైకోర్టును తప్పందామా? ఇన్నేసి 100 కోట్ల రూపాయలు ఉన్న అక్రమార్జన ఉందని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. సీల్డ్ కవర్లో ఆ నివేదిక హైకోర్టుకి వెళ్ళింది. కోర్టును తప్పడదామా? వ్యవస్థను తప్పడదామా? ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఇంత ఘనమైనటువంటి ఘరానా దొంగ గానమండి, అతని దగ్గర దోచుకున్నటువంటి ఘరానా దొంగలు ఎక్కడ బయటపడతారో అని చెప్పేసి ఒక పక్క ఆవేదన లోపల ఉందో ఏమో, చిన్న చోరీ అంటూ తీసి పారేసే ప్రయత్నం. చాలామంది సోషల్ మీడియాలో అడుగుతున్నారు, అన్నా పరకామణలో కూడా మన హ్యాండ్ ఉందా అని చెప్పేసి. మరి ఈ ప్రెస్ మీటు భుజాలు తడుముకున్నటువంటి విధానం చూస్తుంటే ఏమో కొత్త అనుమానాలు అయితే రాక మనం. సో పరకామణి లాంటి పరమ పవిత్రమైన ప్లేస్లో ఇంత చోరీ జరిగి ఇంత రచ్చై ఇంత వ్యవహారం నడిస్తే దాన్ని చిన్న చోరీగా జగన్మోహన్ రెడ్డి అభివర్ణిస్తున్నాడు. అసలు రూల్ ప్రకారం కానీ సంప్రదాయం ప్రకారం కానీ పరకామణిలోకి ఎవరైనా వెళితే, అంటే లెక్కింపుకు సందర్భంగా వెళితే, చేతికి చిన్న ఉంగరం ఉన్నా వాచ్ ఉన్నా ఏదున్నా సరే అక్కడ పడేసి రావడం తప్ప మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకొచ్చుకోకూడదు. సాధారణ కట్టుబట్టలతో వెళ్ళాలి, అలాగే బయటికి తిరిగి రావాలి తప్ప డబ్బు కానీ బంగారం కానీ ఇంకా ఇతర గ్యాడ్జెట్స్ కానీ ఏమీ పెట్టుకోకూడదు. వెళితే ఒకవేళ అక్కడ పడేసి రావాలి. ఇది సంప్రదాయంగా వస్తుంది. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియదా? మరి పరకామణిలో చిన్న చోరీ ఏంటో అర్థం కాదు. ఇది ఒక ఫీలింగ్ అయితే, ఇక రెండో ఫీలింగ్ 3 రాజధానులు అని చెప్పేసి మీరు అన్నారు కదా. మరి ఒక రాజధాని అన్నట్టుగా ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా దాన్ని చట్ట సవరణ చేసి గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వబోతోంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి అనగానే ఇప్పటికే 2 అయిపోయింది, మళ్ళీ టాపిక్ డైవర్షన్ ఎందుకులే అని చెప్పేసి టక్కన లేచి వెళ్ళిపోయాడు. అంటే దాని మీద కక్కాలేడు మెంగాలేడు అన్నట్టుగా వ్యవహారం నడుస్తోంది. ఇప్పుడు సాక్షాత్తు భారత ప్రభుత్వమే, బీజేపీ ప్రభుత్వమే, ఎన్డీఏ ప్రభుత్వమే దీని మీద ఒక చట్టం తీసుకురాబోతోంది, చట్ట సవరణ చేయబోతోంది, గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వబోతోంది. ఆల్రెడీ మంత్రివర్గంలో దీని మీద దాదాపుగా ఆమోదముద్ర ఖాయమైపోయినటువంటి నేపథ్యంలోనే ఏ రాష్ట్రానికి వెళ్ళినటువంటి కొత్త ఫెసిలిటీ ఆంధ్రప్రదేశ్కు మాత్రమే. ఎందుకంటే ఏ రాజధాని నోటిఫై చేయలేదు, గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఎక్కడ అవసరం రాలేదట ఇంతవరకు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకుడు నేను రాజధాని మారుస్తాననేటటువంటి విధానం ఎక్కడా లేదు కాబట్టి అవసరపడలేదు. ఆంధ్రప్రదేశ్కి అవసరం వచ్చింది కాబట్టి చట్టం చేయించుకుంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే మేము 3 రాజధానులకే జై అనాలి కదా, ఇప్పుడు ఎందుకు టైం అయిపోయింది, ఏదో సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో అంటాడు కదా, అబ్బో టైం చాలా అయిపోయింది, జ్యూస్ తాగే టైం అయింది, లంచ్ చేసే టైం అయింది అని చెప్పేసి అంటుంటాడు కదా. ఆ టైంలో అబ్బో టైం 2 అయిపోయింది ఇక వెళ్ళాలి అని చెప్పేసి టక్కన వెళ్ళిపోయాడు. అంటే దాదాపుగా యూటర్న్ తీసుకున్నట్టే. ఎవ్వరు 3 రాజధానుల గురించి మాట్లాడట్లేదు. కాబట్టి ఈ యూటర్న్ కాస్త పేరు మార్చి జే టర్న్ అని చెయ్యాలి అనేటటువంటి భావన కూడా ఈ ప్రెస్ మీట్ చూసిన తర్వాత చాలా మందిలో కలుగుతోంది. ఇక ముచ్చటగా 3వ అంశం ఏంటంటే, అన్నా దయచేసి నువ్వు బెంగళూరులోనే ఉండు, మాకు ప్రతి ఒక్క అంశానికి కవర్ డ్రైవర్ కొట్టుకునేటటువంటి పరిస్థితి తీసుకురాకు అని చెప్పేసి అభిమానులే తల పట్టుకుంటున్నటువంటి పరిస్థితి అట. చూసాం అనేక సందర్భాల్లో, పీపీపీ విధానంలో కానివ్వండి, మరికొన్ని అంశాల్లో కానివ్వండి, ఏ రకంగా ఆయన వాళ్ళు ఒక రకంగా కవర్ డ్రైవ్ చేసుకొస్తుంటే ఈయన ఇంకొక రకంగా మాట్లాడుతూ వెళ్ళిపోయినటువంటి తీరు. గూగుల్ డేటా సెంటర్ అంశంలో కూడా అందరూ వ్యతిరేకిస్తుంటే, వాళ్ళ కేడర్ మొత్తం వ్యతిరేకిస్తుంటే, అబ్బే అది గోడౌన్ అని, అదని ఇదని, పర్యావరణ సమస్యని అదని ఇదంటే మేము ఎక్కడ వ్యతిరేకించాం? మేము స్వాగతిస్తున్నాం కదా. కాకపోతే గూగుల్ డేటా సెంటర్ మేము తీసుకొచ్చామని చెప్పుకుంటున్నాం.
చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నాడని చెప్పేసి యూటర్న్ తీసుకున్నటువంటి పరిస్థితి, ట్రోల్ అయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈయన ప్రెస్ మీట్ పెట్టినటువంటి ప్రతి సందర్భంలో ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా చిన్న చోరీ అని చెప్పేసి మాట్లాడినటువంటి మాట ఏదైతే ఉందో అది ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తుంది, ట్రోల్స్కు గురవుతున్నటువంటి పరిస్థితి. ఈ ట్రోల్స్ని ఎలా కవర్ చేయాలో తెలియనటువంటి నేపథ్యంలో అన్నా దయచేసి నువ్వు బెంగళూరులోనే ఉండన్నా రాకన్నా అనేటటువంటి భావనతోటి చాలామంది అభిమానులు ఉన్నట్టుగా ఫేస్బుక్లో సోషల్ మీడియాలో కూడా అలాంటి పోస్టులు పెడుతున్నట్టుగా అయితే కొన్ని అక్కడక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పర్యటన, ఈ తుఫాను నేపథ్యంలో ఆయన పర్యటనలో రైతుల గురించి మాట్లాడినటువంటి విధానం, సరే అందుట్లో విమర్శలు చేయొచ్చు. రాజకీయ పార్టీగా మీరేం ఇవ్వలేదు, కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ కూడా లేదు, మేము అంత ఇచ్చాం, మీరు ఎంత ఇచ్చారు, మీకన్నా మేమే ఘనంగా ఇచ్చాం. ఈ విమర్శలు, ఈ రాజకీయ విమర్శలు సహజం, ఎవరైనా చేస్తారు. రాజకీయ విమర్శలు ఎవరైనా చేస్తారు, దాని గురించి తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాస్తవాలు ఏమన్నా ఉంటే అవతల పార్టీ వాళ్ళు కౌంటర్ ఇచ్చుకుంటారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు తప్పు మాట్లాడు, ఇదిగో మేము ఎంత ఇచ్చావు, నువ్వు ఎంత ఇచ్చావు అని చెప్పేసి అవతల వాళ్ళు కౌంటర్ ఇచ్చుకుంటారు, అంతవరకు ప్రాబ్లం లేదు. కానీ అతి సున్నితమైనటువంటి అంశాల్లో కూడా చాలా సింపుల్గా తీసి పారేస్తూ మొన్న అదేదో గుడట అదేదో లడ్డట అంటాం, ఈరోజు పరకామణ వ్యవహారంలో కూడా చిన్న చోరీ అంటాం. ఇవన్నీ నిజంగా చాలామంది మనోభావాలు దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి. ఇక చంద్రబాబు నాయుడికి పనేమీ లేదు, గాడిదలు కాస్తున్నాడు, ఇది కూడా చేయలేకపోతున్నాడా అని చెప్పేసి మాట్లాడిన మాటలు కూడా గాడిదలు గాయటానికి ఉన్నాడా అనేటటువంటి కామెంట్లు కూడా కొంత వాళ్ళ అభిమాన ఆగ్రహానికైతే గురవుతున్నాయి. సరే వాళ్ళు కౌంటర్ ఇచ్చుకుంటారు, తిరిగి రివర్స్లో ఆయనే తిడతారు, అది వేరే అంశాలు అనమాట. ఇలాంటివి చూసుకోకపోతే రేపు మీకే ఇబ్బంది. సో నెక్స్ట్ ప్రెస్ మీట్ కన్నా కాస్త కవర్ చేసుకునే ప్రయత్నం, ఇలాంటివి రిపీట్ కాకుండా చేసేటటువంటి ప్రయత్నం అయితే చేసుకోవాలి, లేకపోతే కష్టం. సో ఈ అంశం కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.